హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీస్ కిచెన్. ఈ వీడియోలో మనం చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూడబోతున్నాం. ముందుగా 1/2 kg చికెన్ని క్లీన్గా కడిగి తీసుకున్నాను. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని 30 నిమిషాల నుంచి 1 గంట వరకు పక్కకు పెట్టుకోవాలి. కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయలు, 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చి కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ప్యాన్లోకి తీసుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి చికెన్ని బాగా ఉడకనివ్వాలి. అడుగంటకుండా కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ధనియాలు, జీలకర్ర, దాల్చినీ చెక్క, లవంగాలు, ఒక అనాస పువ్వు, కొద్దిగా జీడిపప్పు వేసుకొని ఇవన్నీ బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేశాక ఇలా వస్తుంది. ఇప్పుడు మూత తీసి మనం గ్రైండ్ చేసి తీసుకున్న మసాలా పొడిని వేసుకుందాం. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుందాం. ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చికెన్ ముక్క బాగా ఉడికింది. అంతే అండి, టేస్టీ చికెన్ ఫ్రై రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చికెన్ ఫ్రై ఇలా చేస్తే చాలా రుచిగా వస్తుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.